అందరికీ నమస్కారం అండి. మన అనపర్తి నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. గతంలో నేను చెప్పాను, ఎక్కడికక్కడే బెల్ట్ షాపులని. ఈ రోజుకి కూడా పూర్తిగా ఆ బెల్ట్ షాపులు ఎక్కడ కూడా మరి కంట్రోల్ చేయలేదు. దీనికి కారణం స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి. ఆయన సపోర్ట్ ఎందుకుంది? ఆయనకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులన్నీ కూడా ఏ ఊర్లో ఏ సెంటర్లో ఉందో అన్నది కూడా మీడియా ద్వారా కూడా ఎక్సైజ్ అధికారులకి తెలియజేసాం. ఎక్సైజ్ అధికారులని కలిసి వాళ్ళకే మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడ ఏ బెల్ట్ షాపులు కూడా వాళ్ళు ఆఫ్ చేసిన పాపాన పోలేదు. దీనికి అందరికీ కూడా కారణం నేను ముందుగా చెప్పినట్టుగానే రామకృష్ణారెడ్డి అండా దండా వాళ్ళకు ఉన్నాయి. మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి అందిస్తానని పాపం మద్యపాన ప్రియులకి వాగ్దానం చేయడం జరిగింది. కానీ తీరామోస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లు పెంచడమే కాకుండా ఎక్కడ తగ్గించిన పాపాన పోలేదు. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో ప్రతి బాటిల్ పైన కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ అమ్ముతున్నారు, ఎంఆర్పి కంటా కూడా. రామకృష్ణారెడ్డి, నిన్ను సూటుగా ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 10 రూపాయలు నీ జేబులోకి వెళ్తుందా, వ్యాపారస్తుల జేబులోకి వెళ్తుందా? ఒకవేళ వ్యాపారస్తుల జేబులోకి వెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఎందుకంటే అది పేద ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న విషయం గుర్తించుకో. లేదు, అది నీ జేబుల్లోకి చేరుతుందా? కానీ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. ఎప్పుడు గతంలో 2014-19 టైంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ రేట్లకి అమ్మించేవాడు. మళ్ళీ ఈ రోజున 10 రూపాయలు ఎక్కువ అమ్మిస్తున్నాడు. కేవలం ఇది రామకృష్ణారెడ్డి జేబులోకి వెళ్తున్నది మాత్రమే అని అందరూ కూడా అనుకుంటున్నారు. అది యథార్థం కూడాను. కాకపోతే ఈ రోజునే స్పందించి ఎందుకు ఎంఆర్పి కంటే నువ్వు తగ్గించడానికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు బెల్ట్ షాపులు రద్దు చేయించడం లేదు? స్వయాన నీ బంధువుల చేతే కొంకుదురు గ్రామంలో ఒక బెల్ట్ షాపుని ఒక రియల్ షాపుగా మరి ఏ రకంగా అక్కడ అమ్ముతున్నారు? నియోజకవర్గంలో ఎక్కడికక్కడే ఈ కల్తీ మద్యం మనం చూసాం, విన్నాం. విజయవాడ దగ్గర నుంచి ఏ రకంగా కల్తీ మద్యం ఏర్లై పారిందో ఆ కల్తీ మద్యాన్ని ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మించడం వాస్తవం కాదా? పాపం మద్యపాన ప్రియులకి అది ఏ రకమా ఏంటి అని కూడా చూడరు. వాళ్ళు కష్టపడి పనిచేసి వస్తారు, ఏదో ఒకటిలే దొరికిందే అదే చాలులే అని పాపం వాళ్ళు అనుకుంటారు. కానీ నీ పుణ్యమా అని ఆ మద్యం ఎవరైతే సేవించారో వాళ్ళందరికీ కూడా లివర్లో కిడ్నీలు, కళ్ళు, హార్టు అన్నీ కూడా పాడైపోవడం వాస్తవం రానున్న రోజుల్లో. అది తప్పనిసరిగా జరుగుతుంది. నీ పుణ్యమా అని అంటే నీ ధన దాహం వల్ల వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు ఏదో బలవతపురం గ్రామంలో క్యాన్సర్ అని లేం పొంది పెట్టి అక్కడ సర్వే చేయించావు కదా. నువ్వు ఒక పని చేయి, నీ హయాంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఎంతమంది ప్యాంక్రియాస్ దెబ్బతిన్నాయి, ఎంతమంది లివర్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా ఎంతమంది కళ్ళకి గుండెకి కూడా తేడా వచ్చింది అన్నది సర్వే చేయించు, నీకే తెలుస్తుంది. ఇంతమంది ఆరోగ్యాన్ని పొట్టన పెట్టుకుంటున్నావు కేవలం నీ కకృతి వల్ల. కానీ నువ్వు వెంటనే ఆ 10 రూపాయలు తగ్గించకపోతే ఎంఆర్పి రేటు కంటే కూడా అమ్మే వాళ్ళపై నువ్వు చర్య తీసుకోకుండా కాలయాపన చేసినా, బెల్ట్ షాపులు ఇదే విధంగా కంటిన్యూ చేసినా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మామూలటని. తప్పనిసరిగా ఈ బెల్ట్ షాపుల నుంచి వచ్చే డబ్బు కానీ ఈ 10 రూపాయలు ఎక్కువ అమ్మేది కానీ నీ జేబుల్లోకి వెళ్తున్నాయి. అది యథార్థం. కాకపోతే యాక్షన్ తీసుకో. సుళ్ళు కబుర్లు వద్దు. వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించడం కాదు, డైరెక్ట్గా నిన్నే అడుగుతున్నాను, నువ్వే సమాధానం చెప్పాలి. అంతేగాని ఎవరి చేత మాట్లాడించడం కాదు. నువ్వు ఒక స్థానిక ఎమ్మెల్యే,
నిన్నే డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. బాధ్యత నీది, చెప్పవలసిన పూచి నీది. అది మాట్లాడకుండా తప్పించుకుంటూ మైక్ ఇస్తే వేరే సొల్లు కబుర్లు మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడించడం వేరే వాళ్ళ చేత అది కరెక్ట్ కాదు. నువ్వు సమాధానం చెప్పు, లేదంటే ఆ 10 రూపాయలు కూడా తగ్గించి అమ్మించు. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాల్ని పాడు చేసినందుకు ప్రజలకి క్షమాపణ చెప్పు. లేదంటే రానున్న రోజుల్లో మద్యపాన ప్రియులందరూ కూడా వాళ్ళే కదా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఈ రోజున పేదవాడికి చాలా కుటుంబాలు గడవడమే కష్టంగా ఉంది. అటువంటిది వాడి జేబులోంచి డైలీ 10 రూపాయలు అంటే 10 రూపాయలు కదా, 10 కోట్లన్నా నీకు లెక్కలేదు, నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు ఈ రోజున. కానీ పేదవాడికి ఆ 10 రూపాయలు గొప్ప. దాన్ని నువ్వు లూటీ చేయించేస్తున్నావు ఈ రకంగాను. ఇది మాత్రం నీకు తగదు. లేదంటే వీళ్ళందరూ కూడా తగిన విధంగా నీకు రాను రోజులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.